పమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఈ శ్లోకం అందాము. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠాంతే వసదృషిగణైః ఆవృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. దీని తర్వాత విశ్వం దర్పణ దృశ్యమాన అని వస్తుంది. ఈ శ్లోకం చెప్పి విశ్వం దర్పణ స్టార్ట్ చేస్తాను. అయితే దానికి ముందు కొంత దక్షిణామూర్తి స్వరూపం గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని నిన్న కొంత విస్తారంగా మాట చెప్పి ఉన్నాను. మనకి సాహిత్యంలో స్తోత్రాలు అనేవి చాలా ప్రముఖమైనటువంటి భాగము. అయితే స్తోత్రాల గురించి సామాన్య జనానీకానికి ఉన్న అభిప్రాయాలు కొంత కలగాపులగంగా ఉంటాయి. కంప్లీట్ కాన్సెప్ట్ ఉండకుండా కొంత హేజీగా ఉన్నట్టు అనిపిస్తుంది. నాకు అలా అనిపిస్తుంది. చాలామంది మహాత్ములు కూడా అంటారు, స్తోత్రము పరమేశ్వరుని యొక్క గుణగణములను వర్ణించి తద్వారా పరమేశ్వరుణ్ణి సంప్రీతుణ్ణి చేసి తద్వారా ఏదో కొంత పుణ్యాన్ని సంపాదించుకుని ఏవో కొన్ని కోరికలని తీర్చుకోవటం కోసం ఉద్దేశింపబడింది. ఇది సామాన్య జనం యొక్క అభిప్రాయం. అందరూ ఇలాగ అనుకుంటారు. దాంట్లో తప్పు కూడా ఏమీ లేదు. కానీ మనం కొన్ని సత్యాలని గమనించాల్సి ఉంటుంది. నెంబర్ 1 ఏమిటంటే, పరమేశ్వరుని యొక్క స్వరూపాన్ని మీరు వచనముల ద్వారా అందుకోవడం సాధ్యం కాదు. ముందు ఈ సత్యాన్ని మనం గమనించాలి. నేను మీకు దృష్టాంతం చెప్తాను. చిన్నపిల్లవాడు ఒకడు విశాఖపట్నం వెళ్ళి సముద్రం చూసి వచ్చాడు, బీచ్కి వెళ్ళొచ్చాడు. సాధారణంగా వైజాగ్ వెళ్ళారంటే బీచ్కి వెళ్ళి అక్కడేవో ఐస్ ఫ్రూట్లని, ఐస్ క్రీములని, బుడగలని ఓ 50 రూపాయలు ఎంతో కొంత ఖర్చు పెట్టి వస్తారు పిల్లలకి. దట్ ఈజ్ హౌ ది చిల్డ్రన్ బిహేవ్. ప్రాబబ్లీ ఎల్డర్స్ ఆల్సో బిహేవ్ లైక్ దట్, ఐ డోంట్ నో. సో ఈ పిల్లలు వెళ్ళొచ్చినప్పుడు సముద్రం చూసి వస్తారు. వాళ్ళకి సముద్రాన్ని ఫస్ట్ టైం చూసినటువంటి కుర్రవాడిని నేను, ఏబోయ్ బాబు చూసావా సముద్రం అంటే చూశాను. ఎంత పెద్దగా ఉంటుందంటే ఇంత పెద్దగా ఉంటుంది అని చెప్పాను. అంతేనా అంటే ఇంకా పెద్దది స్వామీజీ, ఇంత పెద్దది అని చెప్తాడు. సో పిల్లవాడు సముద్రాన్ని ఇంత పెద్దదని చెప్పగలుగుతాడు. అంతకంటే ఇంకా పెద్దతనాన్ని బోధించటానికి పిల్లవాడి వద్ద ఇంకా వచనాలు లేవు. అతనికి వాక్యాలు ఉపయోగించి ఎంత చెప్పగలడో అంత చెప్పేశాడు. ఇంకా అంతకంటే పెద్దరికాన్ని బోధించటం అతనికి చేత కాదు. ఇప్పుడు పిల్లవాడు చెప్పినటువంటి ఇంత పెద్ద అన్నదానికి సముద్రము యొక్క పెద్దతనానికి మధ్యలో గ్యాప్ ఎంత ఉందంటారు? చాలా పెద్ద గ్యాప్ ఉంది. అదేవిధంగా మనం స్తోత్రములతో అనంత కళ్యాణ గుణ సంపన్నుడైన పరమేశ్వరుణ్ణి వర్ణించటానికి పూనుకుంటే మనం ఎంత దూరం చేరగలుగుతాము? కనుక మనము ఎంత అతిశయోక్తులను వేసామని అనుకున్నా నిజానికి ఈశ్వర స్తుతిలో అతిశయోక్తి అనే మాటకి స్థానమే లేదు. మీరు ఈశ్వరుని యొక్క యథార్థ స్వరూపానికి దగ్గరగా వెళ్ళటమే వచనముల ద్వారా సంభవము కాదు. వాక్యములు కొంత స్థాయి వరకు వెళ్ళగలుగుతాయి. వాటికి ఒక పరిధి ఉంటుంది. ఆ పరిధి దాటి వచనాలు వెళ్ళలేవు. ఈశ్వరుని యొక్క స్వరూపము సర్వదా ఆ పరిధిని దాటే ఉంటుంది. కనుక స్తోత్రం చేసేప్పుడు మనం ఈ సత్యాన్ని గమనించాలి. నెంబర్ 1. అంటే కొందరు అంటూ ఉంటారు, ఏమిటండి స్తోత్రాలు ఊరికే ఇలాగేవేవో ఇలా ఉన్నాయి, వాటి యొక్క అర్థం చూస్తే పెద్ద ఉత్సాహకరంగా లేవు అని క్రిటిసైజ్ చేస్తారు. ఆ క్రిటిసిజంలో కొంత సత్యం కూడా లేకపోలేదు. బట్ దట్ డజంట్ అప్లై టు దక్షిణామూర్తి స్తోత్రం. ఐఎమ్ టెలింగ్ యూ. నార్మల్గా మనకి లోకంలో కనబడే స్తోత్రాల గురించి. ఇక ప్రతి స్తోత్రానికి ఓ ఫలశ్రుతి ఉంటుంది.
మన దృష్టి ఆ ఫలశ్రుతి మీద చాలా గట్టిగా నిమగ్నమై ఉంటుంది. ఈ స్తోత్రాన్ని 5 సార్లు పఠిస్తే లేకపోతే 10 సార్లు పఠిస్తే ఇంత ఫలం వస్తుంది, అంత ఫలం వస్తుంది. నేను ఒకసారి పొద్దున్నే ఏదో వ్యాయామం ఏదో చేస్తూ ఆ మైకు నుంచి వచ్చేటువంటి ఒక శ్లోకం వింటున్నాను. ఏమిటంటే, లింగాష్టకం ఇదం పుణ్యం యహ పఠేత్ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. ఈ లింగాష్టకాన్ని, అంటే 8 శ్లోకాలు ఉన్నాయి, అంచేతన లింగాష్టకం. ఈ లింగాష్టకాన్ని ఎవళ్ళు పఠిస్తారో వాళ్ళు శివలోకాన్ని పొంది శివునితో సహా ఆనందిస్తారు అని. ఆ వాక్యాన్ని మనం యథాతథంగా తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే లింగాష్టకాన్ని ఒకసారి చదివేసినంత మాత్రాన శివలోకానికి వెళ్ళిపోయి అక్కడ శివుడితో కలిసి వైకుంఠపాళి ఆడతాడు అంటే, అది శివేన సహ మోదతే అంటే మరి దానికి ఏదో అర్థం చెప్పాలి కదా. ఇట్స్ ఓన్లీ ఎన్ ఇమాజినేషన్. దానికి అర్థవాద అని పేరు. అంటే ఈ లింగాష్టకమును పఠించుట శ్రేయోదాయకము అని అర్థం. దానికి మంచిది, పఠించితే శ్రేష్టము, ప్రయోజనకరము అని అర్థం. దానికి అలా అర్థం చెప్పుకోవాలి. కానీ ముక్కస్య ముక్కార్థ అన్నట్టుగా చెప్పి అదే సత్యం అని పట్టుకుంటే ప్రాబ్లమ్స్ అవుతాయి. కాబట్టి ఈ ఫలశ్రుతుల విషయంలో ఒక పిసరు కాషస్గానే మనం ముందుకు వెళ్ళాలి. వేదంలో చెప్పిన ఫలశ్రుతులకే ఈ నిర్ణయం ఉంది. ఇది అర్థవాదిది, దీని తాత్పర్యం అది శ్రేష్టమనే కానీ నిజంగా అలాగే అని కాదు అని వేదంలో చెప్పిన ఫలశ్రుతులకి నిర్ణయం, అలా మీమాంసకుల నిర్ణయం ఉంది. కాబట్టి ఈ స్తోత్రాల యొక్క ఫలశ్రుతుల విషయంలో మనం ఆ నిర్ణయం తీసుకోకపోతే ఈ ఆధునికులు కొద్దిగా సంస్కృతం చదువుకున్న వాళ్ళు ఏం ఫలశ్రుతి అండి ఇది అని వాళ్ళు విమర్శించినప్పుడు మన దగ్గర సమాధానం ఉండదు. కాబట్టి ఇది ఒకటి మనం గమనించదగ్గ విషయం. 2, 3, ఎవళ్ళైతే పరమేశ్వరుణ్ణి బాగా స్తోత్రాలు చేసి, ఒక ఆయన అన్నాడు ఇలాగా, బాగా స్తోత్రాలు చేసి కాకా పడతారో వాళ్ళనే పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడనమాట. మేము స్తోత్రం చేయకుండా మా పని మేము చేసుకుంటూ పోతే మా జోలికి మమ్మల్ని ఏమీ ఆయన ఏమీ కరుణించడన్నమాట. ఇదేనా మరి పరమేశ్వరుని యొక్క లక్షణం అని ఒక ఆయన ప్రశ్నించాడు. ఈ ప్రశ్న కూడా మనం కొంత జాగ్రత్తగా గమనించదగ్గ ప్రశ్నయే. ఇక్కడ మనం స్తోత్రము పఠనము అంటే జరుగుతున్నది ఏమంటే, వీఆర్ ఎర్నింగ్ ది గ్రేస్ ఆఫ్ ఈశ్వర. మనం ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకుంటున్నాము పుణ్యరూపంగా. ఆ అనుగ్రహం ద్వారా మాత్రమే మనకి ఫలాలు లభిస్తాయి. అంతేగాని స్తోత్రం చదివిన వాడికి ఈశ్వరుడు ప్రత్యేకమైన ఒక పక్షపాతాన్ని చూపిస్తాడని, స్తోత్రాలు చదవని వాళ్ళని ఆయనేమో చిన్న చూపు చూస్తాడని, వాళ్ళకేమో కష్టాలని కలిగిస్తాడని, అది దృష్టికోణం కాదు. ఎవళ్ళైతే శీతకాలంలో చలి తగ్గడం కోసమని చలి మంట వేస్తారు, రోడ్డు పక్కన ఎక్కడో వేస్తూ ఉంటారు. ఆ చలిమంటకి దూరంగా నిలబడితే చలి మన దగ్గరే ఉంటుంది, చలి పోదు. చలిమంటకి దగ్గరగా జరిగితే ఆ వేడి మనకి తగిలి చలి తగ్గుతుంది. అంతే. దాంట్లో వేడి తగిలి చలి తగ్గిన వాని యందు ఆ అగ్నిహోత్రునికి స్పెషల్ ప్రీతి ఉందనే మాట ఏమీ లేదు అక్కడ. ఆయనకి అందరూ సమానమే. దూరంగా ఉండాలా దగ్గరగా వెళ్ళాలా అన్నది మన నిర్ణయం. దూరంగా ఉంటే అగ్నిహోత్రుని వేడి మనకి తగలదు, దగ్గరికి వెళ్తే ఆ వేడి తగిలి చలిపోతుంది. దట్స్ ఇట్. అంతే. అంతకంటే ఇంకా వేరే అక్కడ ప్రేమ ద్వేషము ఇటువంటి మాటలకి స్థానం లేదు. పరమేశ్వరుని యొక్క అనుగ్రహానికి సర్వ ప్రాణులు పాత్రులే. దీంట్లో ఒక ప్రాణి ఈశ్వరానుగ్రహాన్ని పొందుతుంది, మరొకడు పొందదు అనే ఈ యాటిట్యూడ్ ఉందే, ఇది సెమిటిక్ రిలిజియన్స్లో ఉంది. ఇది ఈ అబ్రహామిక్ ఫెయిత్స్లో దిస్ ప్రాబ్లమ్ ఇస్ దేర్. ఎవడైతే ఈశ్వరుణ్ణి నేను చెప్పిన విధంగా ఈ కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఆరాధిస్తాడో, నా ద్వారా, నా మీడియేషన్ ద్వారా, వాడు మాత్రమే ఈశ్వరుని అనుగ్రహానికి పాత్రుడవుతాడు. ఎవడో ఆరాధించడో వాడు నరకానికి పోతాడు అని రెండూ చెప్తారు వాళ్ళు. దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఈజ్ రాంగ్. సో వీ షుడ్ నెవర్ టాక్ ఇన్ దట్ లాంగ్వేజ్. ఏ ప్రాణి విషయంలోనూ అటువంటి మాటని ప్రయోగించడానికి వీలే లేదు అసలు. కనుక ఎవరైతే ఈశ్వరుని స్తోత్రముల ద్వారా స్తుతిస్తారో వాళ్ళు ఈశ్వరుని దగ్గరికి జరిగే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈశ్వరుని యొక్క కరుణ, సర్వవ్యాపకమైన కరుణ, అది సర్వకాలములలో సర్వవ్యాపకమై ఉన్నది. దానిని ట్యాప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్ ఈజ్ లైక్ ట్యాపింగ్ ది అండర్ గ్రౌండ్ వాటర్. అండర్ గ్రౌండ్ వాటర్, కాకినాడ పట్టణం అంతా అండర్ గ్రౌండ్లో వాటర్ టేబుల్ ఉంది. ఇట్స్ ఓన్లీ హూసో ఎవర్ ట్యాప్స్ ఇట్ విల్ గెట్ ఇట్. దాన్ని మీరు బోరింగ్ వేసి ట్యాప్ చేసుకుంటే వస్తుంది మీకు.
అయ్యయ్యో వాడేమో అండర్ గ్రౌండ్ వాటర్ కొట్టేస్తున్నాడు, పొందేస్తున్నాడు, మనకేమో అండర్ గ్రౌండ్ వాటర్ రావట్లేదు అని మనం వాడిని తిట్టుకుని మన తిట్టుకుంటూ కూర్చుంటే దానివల్ల ఉపయోగం ఏం లేదు. ఎవడు ట్యాప్ చేస్తే వాడు పొందుతాడు, దట్స్ ఇట్. అదేవిధంగా ఎవడైతే స్తోత్రముల ద్వారా పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని ట్యాప్ చేస్తాడో వాడికి అనుగ్రహం లభిస్తుంది. మాకు ఈ స్తోత్రాలు ఇవి పట్టవు అనుకుంటే ఆ అనుగ్రహం లభించదు, దట్స్ ఇట్. అలాగ మనం ఆలోచించాలి. తర్వాత ఇంకొక అంశం ఏమంటే, స్తోత్రం పఠించి తద్వారా పుణ్యం సంపాదించేసి తద్వారా కోరికలు తీర్చేసుకోవాలి అనేటువంటి దృష్టికోణము అది ఉంది. శాస్త్రము యొక్క అనుగ్రహం ఉంది ఆ దృష్టికోణానికి, కానీ అది పెద్ద ఉదాత్తమైన దృష్టికోణం మాత్రం కాదు. స్తోత్రమును ఏ దృష్టికోణంతో పఠించాలి అంటే, ఆ స్తోత్రంలో ప్రతిపాదింపబడినటువంటి భావన చేతను హృదయము ప్రఫుల్లితమై హృదయంలో ఒక ఉన్నటువంటి కామక్రోధాది మాలిన్యములు తొలగిపోయి హృదయం ప్రసన్నమై ఈశ్వరీయ భావనతో నిండి నేను కృతార్థుడను కావాలి అని అందుకోసం స్తోత్రాన్ని పఠిస్తే ఇంకా చాలా బాగుంటుంది. దానివల్ల ఏమవుతుంది, దృష్టఫలం బాగా లభిస్తుంది, ఇమీడియట్ రిజల్ట్ బాగా లభిస్తుంది. నిన్న మయ్యేవ మన ఆధత్స్వ అనే విషయం చెప్తూ వచ్చాను. దృష్టఫలంతో పాటుగా మనం ఈశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని ట్యాప్ చేసాం కనుక అది ఎలాగూ ఉండనే ఉంది. అదృష్టఫలం ఎప్పుడూ ఉంటుంది, కానీ దాంతోపాటుగా దృష్టఫలం కూడా ఉంటుంది. ఆ దృష్టికోణంతో స్తోత్రాన్ని పఠించాలి. అంటే అప్పుడు ఏమవుతుంది, మనం ఎన్నుకునే స్తోత్రము భావగర్భితమై ఉండాలి. కొంతమంది కూర్చుని ఏదో భజన చేస్తారు, భజన చేయటం వరకు బాగుంది, ఆ భజనలో సారం ఏమీ ఉండదు, విషయం ఏమీ ఉండదు. గిరిజాపతి శివ, లక్ష్మీపతి విష్ణు, సరస్వతీపతి బ్రహ్మ అని ఈ మాటను తీసుకుని ఓ పావుగంట సేపు భజన చేస్తారు. ఇట్స్ ఓకే, యు ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్, ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ ఎగ్నెస్ట్ ఇట్. బట్ ఇంత హడావిడి చేసి ఇన్ని అకాంపినిమెంట్స్, వయలిన్, తర్వాత మృదంగం, బోళ్ళంత హడావిడి చేసి ఫైనల్గా వాట్ ఈజ్ ఇట్ కన్వేడ్ అంటే వర్చువల్లీ నథింగ్, దేర్ ఈజ్ నథింగ్ ఇన్ ఇట్. సో కొంత మన యొక్క స్థాయి కూడా ఎదిగి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఒకసారి స్వామి దయానంద మహారాజ్ అన్నారు నాతోటి, ఏమంటే ఈ వెంకటేశ్వర సుప్రభాతం అని చెప్పేసి వస్తూ ఉంటుంది, ఇట్ ఆల్ లుక్స్ వెరీ మీడియోకర్, దెర్ ఈజ్ నథింగ్ ఇన్ ఇట్ అని అంటారు ఆయన, విచ్ ఈస్ వెరీ ట్రూ. వెంకటేశ్వర సుప్రభాతాన్ని నేను ఏదో తక్కువ చేస్తున్నానని మీరు అనుకోవద్దు, వారు కూడా అలా తక్కువ చేశారని నా అభిప్రాయం కాదు. దాంట్లో విషయమేం కనపడదు, ఊరికే కమలాకు చచూచు కకుంకుమతో నిజతారు నితాతుల నీలతనో. వాట్ యు అండర్స్టూడ్, వాట్ యు గాట్ అవుట్ ఆఫ్ ఇట్, దాని అర్థం తీసి చూడండి. నథింగ్ ఇన్ ఇట్, నాట్ మచ్, వెరీ ఇన్సిగ్నిఫికెంట్. సో నేననేది స్తుతి అంటే భావగర్భితమై హృదయము ఉప్పొంగి విధంగా ఉండాల్సి ఉంటుంది. కేవలము మనకు అర్థంతో సంబంధం లేకుండా ఏవో 4 మాటలు అలాగా ఒక పర్టికులర్ వృత్తంలో పాడేసి మేమేదో చేసేసామో అని అనుకుంటే ఇట్ రిమైన్స్ ఎట్ ఎ లెవెల్ ఆఫ్ మీడియోక్రసీ. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఆర్ ఎనీథింగ్, దెర్ ఈస్ సమ్ మీనింగ్ ఇన్ ఇట్, బట్ ద మీనింగ్ ఈజ్ నాట్ ప్రొఫౌండ్. చాలా గంభీరమైన అర్థం ఏం లేదు అక్కడ, ఊరికే ఏదో సమ్ స్మాల్ అర్థం. ఓ పరమేశ్వర, నిన్ను నిద్ర లేపటానికి ఏమో ఇంద్రుడును వరుణుడును అగ్ని వచ్చారు, వాళ్ళనేమో ఈ గేట్ కీపర్లు బయట ఆపేశారు, వాళ్ళేమో కొంచెం కంగారు పడి ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటుంటే వాళ్ళ గేట్ కీపర్లలో ఒకడు వచ్చి వాళ్ళని బెత్తాలతో కొట్టాడు, అటువంటి నీకు నమస్కారము. క్యా బాత్ హై, వాట్ ఈస్ దేర్ ఇన్ ఇట్? ఇట్స్ ఓన్లీ ఒక ఈశ్వరుని యొక్క మహిమని మనకు అర్థమైన భాషలో ప్రతిబింబించే ప్రయత్నం. మనకు అర్థమైన భాష ఏమిటి? మనం ఒక వ్యక్తి దగ్గరికి ఈజీగా వెళ్ళగలిగాం అనుకోండి, హీఈస్ రెడీలీ అప్రోచబుల్, యూ కెన్ జస్ట్ వాక్ ఇన్, అలా నడిచి వెళ్ళిపోయి ఆయనతో మాట్లాడేసేయచ్చు. అంటే ఆయన బహుశా చాలా తక్కువ వాడు అయి ఉంటాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే చుట్టూ ఉన్నటువంటి ఒక వలయాన్ని ఛేదించుకుని అపాయింట్మెంట్ తీసుకుని ఆ వలయం నుంచి 1, 2, 3, 4 వలయాలను దాటి వెళ్ళి కలిసి వచ్చామనుకోండి, ఆయన చాలా గొప్పవాడు. ఇది మనకున్న దృష్టికోణం. దిస్ ఈజ్ హౌ వీ లుక్ ఎట్ ది వరల్డ్. సో మన దృష్టిలో మనతో భుజం మీద భుజం వేసి మాట్లాడేవాడు మనతో సమానమైన వాడు, లేకపోతే మనకంటే తక్కువ వాడు. మనం ఎవరితో మాట్లాడడానికైతే చాలా కష్టపడిపోవాలో వాడు గొప్పవాడు. ఇటువంటి ఏవో దృష్టికోణాలు మానవులకు సహజంగా ఉంటాయి. ఈ దృష్టికోణాన్ని ఈశ్వరుడి మీద ఆరోపించి ఆయన ఓ చోట ఓ భవనంలో కూర్చుని ఉంటే
ఇలాగ వీళ్ళు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే బెత్తాలు ఇచ్చుకుని వీళ్ళని వాళ్ళు కొట్టేస్తున్నారు, అబ్బా ఎంత గొప్పవాడు. ఈ విధమైనటువంటి వర్ణనలు మనకి సర్వత్రా కానవస్తాయి. వెంకటేశ్వర స్థుతిలో కనపడతాయి, ఈవెన్ ఇన్ దేవీ స్థుతిలో కూడా ఇటువంటి వర్ణనలు కానవస్తాయి. ఈ వర్ణనలు ఎటువంటివంటే చిన్నపిల్లవాడిని దేవుడు ఎంత సముద్రం ఎంత గొప్పది అంటే ఇంత గొప్పది అని చెప్పాడే, అటువంటి వర్ణన. అంటే ఒక అపరిపక్వమైన మనస్సు ఆ ఈశ్వరుని యొక్క మహిమని అందుకోవటానికి చేసే ప్రయత్నంగా మనం వాటిని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే స్తోత్రంలో ఉండే స్వరూపాన్ని తెలుసుకుని వీ హ్యావ్ టు రైజ్ ఏ లిటిల్ అబౌవ్. కాబట్టి స్తుతి అన్నది అది ఈ దక్షిణామూర్తి స్తోత్రము ఇటువంటి స్తోత్రములు అన్నిటికంటే కూడా చాలా విలక్షణమైన స్తోత్రము. దక్షిణామూర్తి స్తోత్రము ఇట్ ఈజ్ ఏ టీచింగ్, ఒక జ్ఞాన బోధ, జ్ఞానోపదేశము స్తోత్ర రూపంగా చేయబడింది. శ్రీకృష్ణుడు అర్జునునికి జ్ఞానాన్ని ఉపదేశించాడు. ఉపదేశిస్తూ ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని చెప్పాడు. గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ అని ఈ విధంగా అనేక పదములలో ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపాన్ని విభూతి యోగంలోనూ అక్కడ నిరూపించాడు. ఇటొచ్చి పరమేశ్వర స్వరూపం ఇది అనేసి ఊరుకున్నాడు తప్పించి ప్రతి శ్లోకం దగ్గర ఆ పరమేశ్వరునికి నా నమస్కారము అనే మాట జోడించలేదు. ఒకవేళ విభూతి యోగంలో ప్రతి శ్లోకం దగ్గర అటువంటి ఈశ్వరునికి నా నమస్కారము అని మీరు కనుక చెప్పినట్లయితే, జోడించినట్లయితే అది ఒక స్తోత్రం అయిపోతుంది. అది జోడించలేదు కాబట్టి అది స్తోత్రము అనే పేరుని పొందటం లేదు. ఉపదేశము, టీచింగ్, బోధ అనే పదముల చేత మాత్రమే వ్యవహరింపబడుతోంది. దాంట్లో మీరు తస్మై నమః అని కనుక జోడించినట్లయితే స్తోత్రం అయిపోతుంది. అది దక్షిణామూర్తి స్తోత్రము అటువంటి స్తోత్రము. దక్షిణామూర్తిని స్తుతించే ప్రయత్నంలో మొత్తం వేదాంత శాస్త్రమునంతను కూడా బోధించేటువంటి ప్రయత్నాన్ని శంకర భగవత్పాదులు చేశారు. కాబట్టి ఈ స్తోత్రాన్ని ప్రత్యేకంగా పాఠం చెప్పుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా కేవలము మామూలు ఇతర స్తోత్రాల్లో పాఠం చెప్పిందికే ఉంది. మనం ఆ ఈశ్వరుని యొక్క మహిమని మనకి అర్థమైనటువంటి భాషలో మనకున్న అనుభవాలని జోడించుకుని పొగిడి ప్రయత్నం చేస్తాం అంతే. చిన్నపిల్లవాడు సముద్రం యొక్క పెద్దతనాన్ని వర్ణించే ప్రయత్నం చేసినట్టుగా మనము ఈశ్వరుని యొక్క మహిమని మనకు అర్థమైన పరిభాషలో, మహిమ అనే పదానికి మనకి తెలిసిన భాషలో వర్ణించే ప్రయత్నము. కాబట్టి దట్ ఈస్ గుడ్. దాంట్లో ఉన్నటువంటి విశిష్టత దానికి ఉన్నది. చిన్నపిల్లవాడు కూడా ఆ స్థాయిలో సముద్రాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. అలా అర్థం చేసుకున్న నాడే వాడు పైకి ఎదుగుతాడు. కానీ నేను మనం చేసేది ఏమిటంటే సముద్రం గురించి మనకున్న అవగాహన సముద్రం ఇంత పెద్దది అనే లెవెల్లో ఆగిపోరాదు. ఇట్ షుడ్ గ్రో. అలా గ్రో అయినట్లయితే ఒక ఉన్నతమైన స్థాయికి మీరు చేరుకున్నట్లయితే దేర్ వీ అరైవ్ ఎట్ దక్షిణామూర్తి స్తోత్రం. దేర్ఫోర్ వేదములో ఉపనిషత్తులలో బోధింపబడినటువంటి ఏ ఉపదేశము కలదో, ఏ జ్ఞానము కలదో ఆ జ్ఞానాన్ని ఈ స్తోత్రంలో శంకర భగవత్పాదులు ప్రవేశపెట్టారు. అంచేతనే ఆ మొదటి శ్లోకం మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం. ఆ పరమేశ్వరుణ్ణి వర్ణిస్తూ ఆయన ఉపదేశము చేసిన గురువు అనే రూపంగా పరమేశ్వరుణ్ణి వర్ణిస్తున్నారు. మొత్తం స్తోత్రమంతా కూడా జ్ఞానరూపమైనది కనుక ఆ స్తోత్రంలో స్తుతింపబడే పరమేశ్వరుడు ఆ జ్ఞానాన్ని సనకాది మహర్షుల ద్వారా మనకు అందించినటువంటి ఆది గురువుగా స్తుతింపబడతాడు. పరబ్రహ్మతత్వమును బోధించినటువంటి వాడు. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం. నిన్న మీకు ఆ దక్షిణామూర్తి అవతారాన్ని సూత సంహిత వర్ణించిన తీరు గురించి చెప్తూ నేను అన్నాను, శంకరుడు దక్షిణామూర్తి రూపంగా అవతరించి దక్షిణం వైపునకు ముఖాన్ని పెట్టి కూర్చుని ఉన్నట్టుగా అవతరించి సనకాది మహర్షులకు జ్ఞానమును బోధించినాడు. అంతే అవతారం. ఇంకా అంతకంటే అవతారంలో ఇంక విశిష్టత ఏం లేదు. దట్స్ ఆల్. దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది అవతారం. సో అటువంటి రూపాన్ని ఈ శ్లోకం మనకు అందజేస్తోంది. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం. పరబ్రహ్మతత్వమును ఆయన లోకమునకు అందజేసినాడు. ఎలా అందజేశాడు? మౌన వ్యాఖ్య చేతన అందజేసినాడు. వ్యాఖ్య అంటే ఎక్స్ప్లనేషన్, ప్రవచనము. దానికి వ్యాఖ్య అని పేరు. ఈ ప్రవచనం ద్వారా ఆయన అందజేసినాడు. ప్రవచనం ఎటువంటి ప్రవచనము? మౌన వ్యాఖ్య, మౌన రూపమైన ప్రవచనము.
ఇది ఓ పెద్ద కన్ఫ్యూషన్కి అవకాశం ఉన్నటువంటి శ్లోకం. ఎందుకంటే ఆయన దక్షిణాము కొంతమంది ఏమని చెప్తున్నారంటే, లోకంలో కొంతమంది ఎటువంటి నిర్ణయానికి వచ్చారంటే, ఈ వేదాంతమును ఒకళ్ళు బోధించేది ఒకళ్ళు తెలుసుకునేది అలాగేమీ లేదండి, ఇది కేవలం అలాగా మనస్సులో ఒక ఫ్లాష్ కింద వచ్చేస్తుంది అని కొంతమంది వర్ణిస్తున్నారు. అంటే ఏమైంది, అక్కడికి ఆత్మతత్వము లేకపోతే పరమాత్మ సాక్షాత్కారము అనేది అది ఏదో ఒక ఈవెంట్, అలాగా గుహలోనో ఎక్కడో కూర్చుని ఉండగా సడన్గా ఇక్కడో లేకపోతే ఇక్కడో ఒక మెరుపు మెరిసినట్టుగా మెరుస్తుంది. ఇట్స్ ఎన్ ఈవెంట్. అది ఎవరికో కొంతమంది మహాత్ములకి అలా అవుతుంది. ఇగో ఫలానా ఎదురుకుండా ఉన్నారే వీరు అలా అయిన మహాత్ములు. ఈ రకంగా లోకంలో ఒక దృష్టికోణం మనకు కనపడుతుంది. ఈ దృష్టికోణము సరైన దృష్టికోణం కాదు. దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ దృష్టికోణం. ఎందుకంటే పరమేశ్వర స్వరూపము ఒక మిస్టీరియస్ ఆర్ మిస్టిక్ ఎక్స్పీరియన్స్ అని కనుక మనం ఆ విధంగా దానిని స్వీకరించినట్లయితే దానివల్ల మనకేమిటి లాభం? ఒక మహాత్ముడు ఉన్నాడు. ఇప్పుడు సపోజ్ నేనున్నాను, నేను ఒక సాధువుని. సాధువు అన్నా సన్యాసి అన్నా ఒకటే. నన్ను ఎవరో అడిగారు, ఏమంటే సాధువు అంటే అర్థం ఏంటి, సన్యాసి అంటే అర్థం, బోత్ ఆర్ వన్ అండ్ ది సేమ్. ఎనీవే, సో నేను ఒక సాధువుని. సాధువుగా ఉండగా నేను హిమాలయాల్లో హృషికేశ్లో ఏదో తపస్సు చేసుకున్నాను. ఆ తపస్సు చేసిన సమయంలో నాకు ఒక జ్యోతి కనపడి నేను ఆ ఈశ్వరుణ్ణి లేకపోతే ఆ జగన్మాతని దర్శించాను. ఇదిగో మీ ముందుకు వచ్చాను కాబట్టి ఇక్కడ ఉన్నాను అంటే వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ విత్ ఇట్? వాట్ యు గెయిన్ అవుట్ ఆఫ్ ఇట్? ఓకే, పాదాలకు దండం పెడతారు, కొంత అపూర్వం అంటే పుణ్యం అని అర్థం. లేదా నేను ఏదో విభూతో తీర్థమో ప్రసాదమో ఇస్తాను, యు టేక్ ఇట్ అండ్ గో బ్యాక్. మళ్ళీ మీ సంసారం మీతోటే ఉంటుంది. మీ సంసారంలో మార్పులు చేర్పులు ఉండవు. సో దిస్ కైండ్ ఆఫ్ ఎ మిస్టిక్ ఎక్స్పీరియన్స్ బేస్డ్ అప్రోచ్ టువర్డ్స్ ది జనరల్ పబ్లిక్, ఇట్ ఈస్ దేర్ ఇన్ ది సొసైటీ. దానివల్ల ఉండే లాభాలు దానికి ఉన్నాయి. నేను ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్, బట్ ఐ సజెస్ట్ యూ డు నాట్ ఇన్వెస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్. ఎందుకంటే బై డెఫినేషన్ నాకు హృషికేశ్లో నేను తపస్సు చేశాను కొంతకాలం. తపస్సు చేస్తుండగా నాకేదో ఫ్లాష్ వచ్చిందని మీతో చెప్పాను అనుకోండి, వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ విత్ ఇట్? వాట్ యు గెట్ అవుట్ ఆఫ్ ఇట్? ఆ ఫ్లాష్ ఏదో నాకు వచ్చింది, దానివల్ల వచ్చే లాభం ఏదో నాకు వచ్చింది. నాకు దండం పెట్టడం మినహాయించి మీకేమో ఒరిగిదేమీ లేదు దాంట్లో. ఆ ఫ్లాష్ మళ్ళీ మీకు రావాలి. ఆ ఫ్లాష్ మీకు రావాలంటే ఎలా వస్తుంది? మిమ్మల్ని ఇండివిజువల్గా నేను వేరే ఒక గదిలోకి తీసుకెళ్ళి ఏదైనా చేస్తే వస్తుందా? ఎలా వస్తుంది అది? సో ఇట్ ఈస్ నాట్ సంథింగ్ టు బి టాట్, ఇట్ ఈస్ నాట్ సంథింగ్ టు బి కన్వేడ్. మీకు నేను అందచేసేదేమీ లేదు దాంట్లో. ఊరికే నా స్థాయిలో నేను ఒక ఎత్తైన స్థాయిలో కూర్చుని ఉంటాను, మీరందరూ మీ స్థాయిలో ఉండి దండాలు పెట్టి వెళ్తారు. దాంట్లో గురు శిష్య సంబంధము, బోధ, ఉపదేశము అనేదేమీ లేదు దాంట్లో. దిస్ ఈజ్ నాట్ హౌ లార్డ్ కృష్ణ డెల్ట్ విత్ అర్జున. అర్జునునికి శోకమోహములు సంసారము అనే సమస్య వచ్చినప్పుడు దానిని ఆయన జ్ఞానోపదేశం ద్వారా మనస్సు, బుద్ధి, ఇంద్రియములు, దేహము, ఆత్మ, జీవుడు, ఈశ్వరుడు, జగత్తు అనే ఈ అంశములని విశ్లేషణ చేసి వాటి యొక్క స్వరూప స్వభావాలని బోధించటం ద్వారా పరిష్కరింపబూనుకున్నాడే కానీ ఒక మిస్టిక్ ఎక్స్పీరియన్స్ రూపంగా పరిష్కరించే ప్రయత్నం ఆయన చేయలేదు. అటువంటి ప్రయత్నం ఒక్కచోట చేశాడు 11వ అధ్యాయంలో. దానివల్ల ఫలం సిద్ధించలేదు కూడా. ఆయన విశ్వరూపం చూపిస్తే వీడు జడుచుకున్నాడు. కాబట్టి బాగా పెద్ద ఫ్లాష్ వచ్చిందనుకోండి, కళ్ళు మూసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే కంటికి ప్రమాదం కూడాను, మిస్టిక్ ఎక్స్పీరియన్స్ పేరు చెప్పి. కాబట్టి మనం ఎప్పుడూ కూడా అధ్యాత్మ తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నంగా, తెలియదగ్గ విషయంగా అప్రోచ్ అవ్వాలి. కానీ అంచేతనే శ్రీకృష్ణుడు అంటాడు తద్విద్ధి ప్రణిపాతేన. ఇంకా ఎలా విద్ధి అంటే తెలుసుకో. ఎలా తెలుసుకోవాలో తర్వాత బోళంత వ్యవహారం ఉంది, కానీ చేయాల్సింది ఏమిటి? తెలుసుకో, తద్విద్ధి. అలాగే శృతి కూడా ఇహచేదవేదీత్ అథ సత్యమస్తి. మీరు తెలుసుకున్నారా మీ జీవితం సఫలం. నచేదిహావేదీత్ మహతీ వినష్టి. మీరు తెలుసుకోలేకపోయారా మీరు చాలా నష్టపోయారు అని. ఏది నాకు తెలుసో అది నువ్వు తెలుసుకో అని శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్తున్నాడు, గురువు శిష్యునికి చెప్తున్నాడు. సర్వత్రా శాస్త్రము అలాగే బోధిస్తోంది. ఎలా తెలుసుకోవాలి? ఆత్మావా అరే ద్రష్టవ్య. ద్రష్టవ్య అంటే తెలుసుకో అని అర్థం. బృహదారణ్యకం. ఆత్మని తెలుసుకో.
ఎలా తెలుసుకోవాలి అంటే శ్రోతవ్య, శ్రవణం ద్వారా తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి అని మీరు ప్రశ్నిస్తే దాని మీద చాలా సమాధానాలు. ఇదే ఎలాబొరేట్ ప్రాసెస్, ఒక టీచింగ్ మెథడాలజీ అంతా కూడా మీ ముందు ఆవిష్కారం అవుతుంది. అది శాస్త్రము యొక్క తాత్పర్యం. నాట్ ఏ మిస్టిక్ ఎక్స్పీరియన్స్. మిస్టిక్ ఎక్స్పీరియన్స్ అనేది ఇట్ ఈస్ హైలీ ఇండివిజువలైజ్డ్ థింగ్. అది లేదని నేను అంటలేదు, ఉంది. దానికి ఉండే విశిష్టత దానికి ఉంది. అన్నింటికీ సర్వాపేక్ష, అన్నిటికీ కూడా ఒక స్థానం ఉంటుంది. దేన్ని కూడా మనం తిరస్కరించడం తప్పు, తిరస్కరించాల్సిన అవసరం లేదు. దానికి ఉన్న స్థానాన్ని మనం గుర్తించడమే చేయాల్సింది. మిస్టిక్ ఎక్స్పీరియన్స్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ రోల్. బట్ దానివల్ల ఒక జిజ్ఞాసువునకు, ఒక సాధకునకు ఒరిగేది ఏమీ లేదు. దట్ ఈజ్ వాట్ ఐ మీన్ టు సే. కనుక మనము జ్ఞానరూపంగా దానిని తెలుసుకోవాలి. తెలుసుకోవాలి అంటే ఆచార్యుడు ఉపదేశించాలి, శిష్యుడు తెలుసుకోవాలి, ఆ ఉపదేశాన్ని అర్థం చేసుకోవాలి. అటువంటప్పుడు ఉపదేశము అనేదానికి ఒక స్థానం ఉన్నది, ఇంపార్టెన్స్ ఉన్నది. ఉపదేశము అంటే వ్యాఖ్య అని అర్థం. ఇప్పుడు ఒక ఆయన వచ్చి నేను మీకు అందరికీ ఉపదేశిస్తాను అని ఎదురుకుండా కూర్చున్నాడు అనుకోండి. ఆయన అలా కూర్చున్నాడు, మీరు ఇలా కూర్చున్నారు. వాట్ హ్యాపెన్స్? దానివల్ల ఏమిటి లాభం? దానికి మౌని బాబా అని అంటారు. మౌని బాబా అంటే వారు మాట్లాడరు. మనకి మౌనము అనే పదం ఒకటి ఉన్నది. ఈ మౌనము అనే పదాన్ని మనం అర్థం చేసుకున్న విధానం తప్పు. మౌనం ఆత్మ వినిగ్రహ అని గీతలో కొన్ని దైవీ గుణాల్లో వస్తుందన్నమాట. మౌనము ఉండాలి, ఆత్మ వినిగ్రహం ఉండాలి. అక్కడ శంకర భగవత్పాదులు దానికి రాసిన అర్థం చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. మౌనం అంటే అక్కడ అర్థం ఏమిటంటే మననశీలము. మను అవబోధనే అనే ధాతువు నుంచి వచ్చినటువంటి పదం. నోరు కుట్టేసి కూర్చోవటం అనే అర్థం దానికి సర్వాత్మన లేదు, ఒకానొక అర్థం మాత్రమే అది. కాబట్టి సపోజ్ ఒక బాబా, ఒక సాధువు వచ్చాడు, ఒక సన్యాసి, ఆయన అలా మౌనంగా కూర్చున్నాడు గంట. మీరు ఆయన ముందు మౌనంగా గంట సేపు కూర్చున్నారు. దానివల్ల ఏమవుతుందంటే మీకు మనస్సులో ఆ గంట సేపు ఆయన సన్నిధిలో, మహాత్ముని సన్నిధిలో ఉన్నారు కనుక ఆ గంట సేపు మనస్సు ప్రసన్నంగా ఉంటుంది. సాంసారికములైనటువంటి విషయాల మీదకి మనస్సు మళ్ళదు. దేవాలయానికి వెళ్తే ఏమవుతుందో అదే అవుతుంది. ఏవైనా మనస్సులో ఏవైనా చెడు ఆలోచనలు వచ్చినా ఆయన సన్నిధిలో మీరు అవి పక్కన పెడతారు. మనస్సుకు ఒక ప్రసన్నత ఏర్పడుతుంది, ఒక విలక్షణమైనటువంటి ఒక అనుభూతి కూడా ఏర్పడుతుంది. గంట సేపు కూర్చుంటారు. ఆయన ఆ తర్వాత గంట సేపు కంటే ఎక్కువ కూర్చోలేరు కదా. మాట్లాడుతూ వివరిస్తున్నప్పుడే గంటన్నర దాటి కూర్చోవడం కష్టం. అలాంటిది మౌనంగా ఉంటే మరీ కష్టం. సో ఒక గంట అయ్యేప్పటికీ ఆయన లేచి ఆయన దారిని వెళ్తారు, మీరు లేచి మీ దారిని వెళ్తారు. మీకు ఆత్మ గురించి అంతకుముందు ఎంత తెలుసో ఆ గంట అయిన తర్వాత కూడా అంతే తెలుస్తుంది. జ్ఞానం అన్నది అలాగ గాలిలో నుంచి, లేకపోతే ఆ వాయు తరంగాలలో నుంచి, ఎలక్ట్రిక్ తరంగాల్లో నుంచి బుద్ధిలో ప్రవేశించదు. అలాగది జ్ఞానం ప్రవేశించాలి అంటే శబ్దం ద్వారా, శబ్దము అనే ప్రమాణం ద్వారా. జ్ఞానం కావాలి అంటే జ్ఞాన సాధన ఉండాలి. జ్ఞానం కలిగేందుకు ఉపయోగపడే సాధనం ఉన్నప్పుడే జ్ఞానం కలుగుతుంది. అటువంటి సాధనము, జ్ఞాన సాధనము శబ్దము. శబ్దం ద్వారా మాత్రమే జ్ఞానం కలుగుతుంది. మరైతే ఈ మౌన వ్యాఖ్య అనే పదానికి అర్థం ఏమిటి? మౌన వ్యాఖ్య అంటే ఇప్పుడు ఒక బాడీ లాంగ్వేజ్ ఒకటి ఉంది. ఆ బాడీ లాంగ్వేజ్ ద్వారా ఆయన సనకాది మహర్షులకు జ్ఞానాన్ని ఉపదేశించాడు అని అర్థం. లాంగ్వేజ్ లేకుండా కళ్ళు మూసుకుని అలా మౌనంగా కూర్చుంటే, వీళ్ళు సనకాది మహర్షులు ఆయన ముందు మౌనంగా కూర్చుంటే ఏదో ఎలక్ట్రిక్ తరంగాలు ఈయనలోంచి ఆయనలోకి వైబ్రేషన్స్ అంటూ ఉంటారు. ఆత్మ వైబ్రేషన్స్ అని. ఆత్మ డజంట్ వైబ్రేట్. ఆత్మ కూటస్థ చైతన్యం, దానికి వైబ్రేషన్స్ ఉండవు. ఈ వైబ్రేషన్స్ అనే ఫిజిక్స్ మాట ఇట్ ఈస్ రాంగ్లీ యూజ్డ్ ఇన్ దిస్ సెన్స్. దానికి ఏం అర్థం లేదు. వైబ్రేషన్ మీన్స్ వాట్ డూ యూ మీన్? ఇట్స్ నాట్ ఏ జనరేటర్. ఈ జనరేటర్ ఆన్ చేశారనుకోండి, ఊరికే ధడ 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 వైబ్రేట్ అవుతుంది. ఆత్మ ఈజ్ నాట్ లైక్ దాట్. వాట్ డూ యూ మీన్ బై ఆత్మ వైబ్రేషన్స్? దేర్ఫోర్ దేర్ ఆర్ నో వైబ్రేషన్స్. ఇట్స్ సిల్లీ. సో వైబ్రేషన్స్ ఆయన నుంచి మనలోకి వచ్చేది ఏమీ ఉండదు. నథింగ్ లైక్ దాట్. దేర్ఫోర్ మౌన వ్యాఖ్య అంటే దెర్ ఈజ్ ఎ బాడీ లాంగ్వేజ్. ఆయన బాడీ లాంగ్వేజ్ని ఉపయోగించి వాళ్ళకి బోధించాడు. ఏమిటా బాడీ లాంగ్వేజ్? బాడీ లాంగ్వేజ్ ఉపయోగించడం ఎప్పుడు సాధ్యపడుతుందంటే, ఎప్పుడైతే ఎదురుకుండా ఉన్నవాడికి కూడా ఆ లాంగ్వేజ్ తెలుసో అప్పుడు సాధ్యపడుతుంది బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్ పశువులు అవి ఉపయోగిస్తూ ఉంటాయి, మానవులు కూడా ఉపయోగిస్తారు. ఉదాహరణకు నేను అమెరికాలో చూశాను,
హలో హౌ ఆర్ యూ అంటే ఇలా అంటాడు. అంటే ఇలా అంటే అర్థం ఓకే, నాట్ మచ్ గుడ్, నాట్ మచ్ బ్యాడ్ ఆల్సో, జస్ట్ లైక్ దిస్, జస్ట్ సో అండ్ సో అని అర్థం దానికి. దిస్ ఇస్ ఏ బాడీ లాంగ్వేజ్. హౌ ఆర్ యూ అంటే దిస్ ఇస్ ఏ బాడీ లాంగ్వేజ్. సపోజ్ మీకు ఆ కష్టం తెలియదు అనుకోండి, వాట్ డూ యూ నో అవుట్ ఆఫ్ ఇట్? యూ డోంట్ నో ఎనీథింగ్. సపోజ్ మీరు వచ్చే స్వామీజీ ఎలా ఉన్నారు అని మీరు అన్నారు అనుకోండి, ఇలా అన్నారు అనుకోండి, వాట్ డస్ ఇట్ మీన్? ఆయన ఆశీర్వాదం చేస్తున్నాడా, ఏం చేస్తున్నాడు, ఎవరికి ఏం అర్థం కాదు. అదే అమెరికాలో అయితే దే అండర్స్టాండ్. ఆ హైదరాబాద్లో శనివారం సాయంకాలం రేస్ కోర్స్కి వెళ్ళేటువంటి యువకుల కోసం ఓ బాడీ లాంగ్వేజ్ ఒకటి ఉంది. నాకు ముందు తెలియలేదు, తర్వాత నేను అడిగి తెలుసుకున్నా. ఆ బాడీ లాంగ్వేజ్ ఏమిటంటే, ఆటోవాడు రోడ్డు వెంబట వెళ్తూ ఉంటాడు, ఇలా అంటాడు ఆటోవాడు. మనం కనుక ఇలా అంటే వెళ్ళిపోయి ఆటోలో కూర్చోటమే. కరెక్ట్గా కోటి నుంచి రేస్ కోర్సుకి 15 రూపాయలు వాడికి ఇచ్చేయటం. ఇంకా బేరాలు సారాలు. హైదరాబాద్లో ఆటో ఎక్కడం అంటే చాలా ఇట్స్ ఎ బిగ్ అడ్వెంచర్ ఇట్ ఈస్. ఎందుకంటే వాడు ముందో మాట అంటాడు, మధ్యలో ఇంకో మాట అంటాడు, చిగురుకు వెళ్ళాక దెబ్బలాట పెడతాడు. దేర్ఫోర్ పీపుల్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ఎంటరింగ్ ఇన్ టు ఆటోస్. కానీ ఆ న్యూసెన్స్ ఏమి ఉండదు. ఇలా అంటే అర్థం, నేను రేస్ కోర్స్ వైపు వెళ్తున్నాను, దెర్ ఈజ్ ఎ సీట్ వేకెంట్ ఫర్ యూ, వుడ్ యూ లైక్ టు కమ్? సో దిస్ మ్యాన్ సేస్ ఎస్. సో హీ విల్ స్లో డౌన్ ది ఆటో, యూ గో అండ్ సిట్ దేర్, దట్స్ ఇట్. దిస్ ఈజ్ ఎ బాడీ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ తెలుసున్న వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. అక్కడ కూడా వ్యాఖ్య ఉన్నది, వ్యాఖ్యానం ఉంది. వీడు అడిగాడు, వాడు చెప్పాడు, కన్వేయింగ్ ఆఫ్ మెసేజ్ ఈస్ దేర్, బట్ త్రూ ఏ బాడీ లాంగ్వేజ్. భోజనం ఎలా ఉంది అని అడిగారు ఒకళ్ళు, ఇలా అన్నాను అంటే అర్థం ఏంటంటే యా పెర్ఫెక్ట్ అని అర్థం. దట్ ఈజ్ అనదర్ బాడీ లాంగ్వేజ్. అదేవిధంగా ఈ సనక సనందనాది మహర్షులకు తెలిసినటువంటి ఒక లాంగ్వేజ్ ఒకటి ఉంది. ఆ లాంగ్వేజ్ దిస్ ఇస్ దాట్. ఈ లాంగ్వేజ్ ఏమిటో వాళ్ళకే తెలుస్తుంది, లేకపోతే దీని యొక్క స్వరూపం ఏమిటో తెలిసిన వాడికి తెలుస్తుంది. ఈ లాంగ్వేజ్ ద్వారా బోధించాడు అని అర్థం. ఒకవేళ ఆ లాంగ్వేజ్ మనకి తెలియదు అనుకోండి, అప్పుడు మీకు నేను ఇలా బోధించితే మీకేమర్థం అవుతుంది? నథింగ్ యూ విల్ అండర్స్టాండ్. కొంతమంది ఇక్కడ ఒక టీ అంటే తెలుసు కదా, ఒక దండం లాంటిది పెట్టుకుని ఒక చెయ్యి టీ మీద పెట్టి, టీ అంటే టీ షేప్లో ఉంటుంది కనుక దాన్ని టీ అంటారు. ఓ చెయ్యి ఇలా పెట్టి ఇలా అన్నాను అనుకోండి, ఓ 10 నిమిషాలు మీరు చూసేసి వాట్ డూ యూ అండర్స్టాండ్ అవుట్ ఆఫ్ ఇట్? నథింగ్. దీనికి మౌన వ్యాఖ్య అని పేరు. బట్ సపోజ్ యూ అండర్స్టాండ్ ఇట్, దెన్ యూ అండర్స్టాండ్ ఇట్. సో సనక సనందనాది మహర్షులు వాళ్ళు అప్పటికే